స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శాకాంబరి అలంకారం మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తొలుత స్వామివారికి, అమ్మవారికి ఆలయ అర్చకులు వడ్లమూడి రాఘవేంద్ర వరప్రసాద్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు పుచ్చ శైలజ ఆధ్వర్యంలో శ్రీ లలిత సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేషంగా శాకాంబరి అలంకారాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు ముందుకు వచ్చి శాకాంబరి అలంకారానికి అనేక రకాల కూరగాయలు అందజేయడం అభినందనీయమన్నారు. స్వామి అమ్మవారు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు ఆషాఢ మాసం సందర్భంగా దుర్గా పార్వతీ అమ్మవారికి ఈ రోజున శాకాంబరి అవతారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక భక్తులు, భక్త బృందం సభ్యులు, మా అర్చక స్వామి అయినటువంటి వడ్లమూడి రాఘవేంద్ర వరప్రసాద్ గారు తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించి ఉన్నారు. శాకంబరి అమ్మవారి అలంకారం, శాకంబరి అమ్మవారి యొక్క అవతారము మనకి పూర్వకాలం నుంచి ఉంది. దీని గురించి దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించిన ఒక కథ కూడా దేవి భాగవతంలో చెప్పబడింది. అదేమిటంటే పూర్వం దుర్గముడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మగారి కోసం ఘోరమైన తపస్సు చేసి వేదాలని, శాస్త్రాలని తన సొంతం కావాలి, తనకు వశం కావాలని కోరుకున్నాడు. దాంతో వేదాలు, శాస్త్రాలు దుర్గముడికి వశమైపోయినాయి. మన ఋషులు వీళ్ళు యజ్ఞయాగాదులు క్రతువులు చేయాలంటే వాళ్ళకి మంత్రాలు మర్చిపోయారు. దాంతో ఎప్పుడైతే యజ్ఞయాగాదులు క్రతువులు లేవో దేవతలకి హవిస్సు అందలేదు. ఎప్పుడైతే దేవతలకి హవిస్సు అందలేదో వర్షాలు కురవలేదు. ఎప్పుడైతే వర్షాలు కురవలేదో మనకి కరువు కాటకాలు సంభవించి ప్రజలందరూ హాహాకారాలతో అల్లాడిపోతూ దుర్గా అమ్మవారిని పూజించారు. అప్పుడు ఆ దుర్గాదేవి ప్రజల్ని